Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. ఈరోజు రిస్క్ అండ్ రిటర్న్స్లో సెకండ్ టాపిక్ ఎక్స్ యాంటీ అంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ రిటర్న్. దీని గురించి చూద్దాం. ఇది ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, ఫార్ములా పెట్టేసి క్యాలిక్యులేట్ చేస్తే యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చేస్తుంది. ఇదేంటి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ రిటర్న్, ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ రిటర్న్. ఇది కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటామంటే చాలా సింపుల్. మనకి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ రిటర్న్ కనుక్కోవడానికి ప్రాబబిలిటీ పర్సంటేజ్ ఒకటి ఇస్తాడు. ప్రాబిలిటీ అంటే తెలుసు కదా, పాసిబిలిటీ ఎంత ఎంత ఉంది దీని ప్రాబిలిటీ, దాని ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంది, ఎంత ఛాన్స్ ఉంది అనేసి ప్రాబిలిటీ పర్సంటేజ్ ఉంటుంది కదా, ఆ పర్సంటేజ్ మనకి ఇస్తాడు. ఒకటి ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఇస్తాడు, ఇంకొకటి ప్రాబబిలిటీ పర్సంటేజ్ ఇస్తాడు. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు వచ్చేదే ఫ్యూచర్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ. మనం ఎక్స్పెక్ట్ చేసింది ప్రాబిలిటీ రెండు కలిపినామంటే ఇక పక్క ఏది వస్తుందో తెలిసిపోతుంది. అంతే, ఇంకేం లేదు. ఇక్కడ చాలా సింపుల్, చిన్నపిల్లలు కూడా చేస్తారు. ఇది అంత ఈజీ టాపిక్ ఇది. సరే, మీకు ఒక ప్రాబ్లం ద్వారా అర్థం చేయించి తర్వాత ఒకటి హోంవర్క్ కూడా ఇస్తాను, ఓకేనా? చాలా ఈజీ, కొంచెం ఫోకస్ చేయండి. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. గ్రాండ్ లిమిటెడ్ హ్యాస్ ద ఫాలోయింగ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ రిటర్న్స్. గ్రాండ్ లిమిటెడ్ వాళ్ళది ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ రిటర్న్స్ ఇచ్చాడంట. క్యాలిక్యులేట్ ద ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ రిటర్న్స్. ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ రిటర్న్స్ కనుక్కోండి అంటున్నాడు. ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ? ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ పర్సంటేజ్ అండ్ ప్రాబబిలిటీ, ఈ రెండు ఇచ్చాడు. సొల్యూషన్ మనకి ఇప్పుడు సొల్యూషన్ ఏం లేదండి, ఇది వేసుకుంటాము అండ్ ప్రాబబిలిటీ నెక్స్ట్ కాలంలో వేసుకుంటాము. వాడు ఏం కనుక్కోమన్నాడు? క్యాలిక్యులేట్ ద ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ రిటర్న్స్. ఇక్కడ రాస్తున్నాం ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ రిటర్న్స్, ఇది మనం కనుక్కుంటాము. ఈ రెండు వేసుకున్నాము. 12 -9 14 -6 13 ఇవి వేసేసుకున్నాం. ప్రాబిలిటీ కూడా వేసుకున్నాం యాజ్ ఇట్ ఈస్గా 0.15 అండ్ 2.25 0.2 0.2 ఇవి వేసేసుకున్నాం. ఇది కనుక్కోవడానికి ఏం లేదు, ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్, ప్రాబిలిటీ, ఈ రెండు మల్టిప్లై చేస్తే వచ్చేదే మనకి ఇది ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ రిటర్న్స్. ఇప్పుడే ఇంగ్లీష్లో చేసిన అట్లనే పెట్టేసినాను. మల్టిప్లై చేసినాం, చేస్తే ఏమైంది? 12 into 0.15 1.8 వచ్చింది. -8 into 0.18 -1.62. అట్లనే 14 into 0.25 3.5 -6 into 0.2 -1.2 13 into 0.22 2.86 ఇట్లా వచ్చింది. ఈ మొత్తం టోటల్ చేయాలి. టోటల్ ఎందుకు చేయాలి? ఆల్ టుగెదర్ మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది తెలియాలి కదా. కొన్ని చోట్ల మైనస్ వస్తుంది, కొన్ని చోట్ల ప్లస్ వస్తుంది. ఆల్ టుగెదర్ మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్యూచర్లో అనడానికి మనం మొత్తం క్యాలిక్యులేట్ చేస్తాం. చేసినప్పుడు ఇక్కడ మన ప్లస్ వాల్యూస్ 1 2 3 ఈ 3 టోటల్ చేస్తే మనకి 8.16 వచ్చింది. ఇక్కడ నెగిటివ్ వాల్యూ 2 ఉన్నాయి కదా, ఈ 2 టోటల్ చేస్తే ఇంత వచ్చింది. ఈ రెండింటి డిఫరెన్స్ 8.16 - 2.82 అంటే మొత్తం మనకు వచ్చింది 5.34%. ఆల్ టుగెదర్ 5.34% ఎక్స్పెక్ట్ చేయదు. ఎట్లా? బై యూజింగ్ ద ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ వాడు ఇచ్చిన పర్సంటేజ్ దాని ప్రకారంగా మనము క్యాలిక్యులేట్ చేస్తే ఫ్యూచర్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ మొత్తం కలుపుకొని 5.34 వస్తుంది. ఈజీనేనా? ఈజీ అంటే ఒక ప్రాబ్లం హోంవర్క్ చేద్దాంగా, చేయండి మీరే హోంవర్క్ ప్రాబ్లం. ఇది కొంచెము కేర్ఫుల్గా వినండి ప్రాబ్లము. X and Y corporations have the following joint probability distributions of returns for the next year. X and Y రెండు కంపెనీలు ఇచ్చాడు. క్యాలిక్యులేట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్. ఇక్కడ రెండు కంపెనీలు ఇచ్చాడు. ఇక్కడ ఏమంటాడు అంటే స్టేట్ ఆఫ్ నేచర్ అంటే ఎప్పుడు ఎంత పర్సంటేజ్ పెరిగింది తగ్గింది, ఏ సిచ్యుయేషన్లో. స్టేట్ ఆఫ్ నేచర్, బూమ్, రెసెషన్, నార్మల్, రికవరీ అండ్ స్లో గ్రోత్. ఇట్లా డిఫరెంట్ స్టేట్స్లో అంటే డిఫరెంట్ సిచ్యుయేషన్స్లో ప్రాబబిలిటీ ఎంత ఉందో ఇచ్చాడు. 0.1 2 3.4.1 ప్రాబిలిటీ ఇచ్చాడు. ఇంకా ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఇవ్వాలి కదా, ఇక్కడ ఇచ్చినట్టు ఆ రిటర్న్స్ కూడా ఇచ్చాడు. ఎక్స్ కంపెనీ రిటర్న్స్ ఏమో ఇట్లున్నాయి, ఇక్కడ మైనస్ వాల్యూ కూడా ఉంది. వై కంపెనీదేమో ఇట్లుంది. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఫ్యూచర్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటామో? ప్రాబిలిటీ ఇంటూ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్, అంతే కదా. ఇప్పుడు ఎక్స్ చేయాలనుకోండి, ఈ 3 కాలమ్స్ తీసుకోండి. ఇట్లా తీసుకొని ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఈ రెండు మల్టిప్లై చేసి ఈ టోటల్ కూడితే మనకు వచ్చేది 7.7 ఆన్సర్. ఇక నెక్స్ట్ వై తీసుకోండి. వైకి మళ్ళీ 3 టేబుల్ వేయండి. ఇది 1 2 అండ్ 3.
ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ రిటర్న్స్. ఇది మల్టిప్లై చేసి దాని టోటల్ చూస్తే మీకు ఇంత రావాలా 2.42. ఏది వై కంపెనీది, ఎక్స్ కంపెనీది ఇంత, వై కంపెనీది ఇంత. రెండు ఇచ్చాను అంత కంపెనీస్. ఇక్కడ ఒకటే ఉంది, ప్రాక్టీస్ కోసం మీకు ఎక్కువ ఇచ్చాను అంతే. ఏమి ఇచ్చినా కానీ మీరు ఏం భయపడద్దు ఎగ్జామ్ హాల్లో అయినా ఎక్కడైనా. అరే ప్రాబిలిటీ ఇచ్చాడంటే అది ఏముంది, సింపుల్ ప్రాబిలిటీ ఇంటూ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఏదో ఇచ్చుంటారు, దాని రెండు మల్టిప్లై చేస్తే ఫ్యూచర్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ వచ్చేసినాయి అని అట్లా మైండ్లో గుర్తుండిపోవాలా. ఓకేనా, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈజీగా అనిపిస్తున్నాయా? అంతే, అకౌంట్స్ ఈజీ. సో చెక్ చేసుకోండి ఆ ప్లేలిస్ట్ అండ్ తప్పకుండా ఈ వీడియోస్ 10 మందికి ఫార్వర్డ్ చేయండి. స్టే కనెక్టెడ్. గుడ్ లక్.